హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్లో 2 పర్సన్స్ డ్యూయల్ రోల్లో డ్యాన్స్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్, వీడియోస్ ఉంటాయి. మనకి వీడియో కావాలి కాబట్టి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక వీడియోని అయితే తీసుకున్నాను. మనకి ఫ్రీ వెబ్సైట్ చాలా ఉంటాయండి. వాటిలో మీకు నచ్చిన వీడియోని ఒకటి తీసుకొని మీరైతే ట్రై చేయండి. ఇక్కడ నాకు వీడియో లెంత్ వచ్చి 35 ఉందండి. సో నేను ఇక్కడ 20 సెకండ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి వద్దు అనుకున్న పార్ట్ని అయితే డిలీట్ చేసేసేయండి. సో ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో 20 సెకండ్స్ వీడియో తీసుకున్నాను. తర్వాత సేమ్ వీడియోని డూప్లికేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి. మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మనకు కావాల్సిన వీడియోని డూప్లికేట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ పార్ట్ని అయితే డిలీట్ చేసేసుకోండి. సో ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం డూప్లికేట్ చేసుకున్న ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. సో దాని గురించి మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇలా సైడ్ స్క్రోల్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్, సో రిమూవ్ బీజీ అని కూడా ఉంటుంది. చూడండి, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి వెంటనే 3 ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఒకసారి రిమూవ్ బీజీ మీద క్లిక్ చేశాను. ఆటో రిమూవల్ అని చెప్పింది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఇప్పుడు మనం డూప్లికేట్ చేసిన ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డూప్లికేట్ చేసుకున్న ఆ వీడియో క్లిప్ని ఈ విధంగా పైకి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీన్ని స్ప్లిట్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోని 20 సెకండ్స్ తీసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకుందాము. దాని గురించి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసి ఫస్ట్ పార్ట్కి మాస్క్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేద్దాము. సో దాని గురించి ఇక్కడ సైడ్ స్క్రోల్ చేయండి. మాస్క్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మాస్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. కింద ఇలా చేస్తే బ్లర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో కింద యారోస్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బ్లర్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే స్ప్లైస్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంటుంది. చూడండి, మనకి కైన్ మాస్టర్లో మాస్క్ ఎనేబుల్ చేసిన తర్వాత కింద ఫెదర్ అనే ఆప్షన్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ స్ప్లైస్ అని వస్తుంది. ఇక్కడ స్ప్లైస్ మీద క్లిక్ చేసి మనం మైనస్లోకి వెళ్ళాలండి. సో ఇక్కడ మీడియంలో పెట్టుకోండి. సో ఈ విధంగా 35 or 40లో ఉంచుకోండి. సో చేసి ఇలా టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇమేజ్ డూప్లికేట్ చేసిన ఇమేజ్ మధ్య వేరియేషన్ మీరే గమనిస్తారు. సో ఈ విధంగా అయితే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ వీడియోస్ తయారు చేయాలనుకుంటారో లేదా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో ట్రెండ్ అవ్వాలి అనుకుంటారో వారు ఇలాంటి వీడియోస్ చేస్తే త్వరగా ట్రెండ్ అయితే అవుతారు. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ వీడియోకి ఒక మ్యూజిక్ ఇద్దాము. దాని గురించి సౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రికమెండేషన్స్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి డిఫాల్ట్గా కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన మ్యూజిక్ తీసుకొని మీ వీడియోకి అయితే వాడుకోండి. సో ఈ విధంగా ఆ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ మ్యూజిక్ అనేది మన వీడియోకి యాడ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా మ్యూజిక్ ఇచ్చిన తర్వాత ఇందాక డూప్లికేట్ చేసుకున్నప్పుడు స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చాం కదా, ఫస్ట్ ఆప్షన్కి ఏమో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇచ్చాము. సెకండ్ పార్ట్కి మరొక ఎఫెక్ట్ ఇద్దాము. సో దాని గురించి సెకండ్ పార్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పార్ట్కి వచ్చేసి మనం కీ ఫ్రేమ్తో స్క్రోలింగ్ అయితే ఇద్దాము. సో దాని గురించి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మైనస్ చేసుకోండి. మైనస్ చేసేసి ఇక్కడ ఇమేజ్ని చాలా చిన్న సైజులో డ్రాగ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా
స్మాల్ సైజులో పెట్టిన తర్వాత ఇప్పుడేం చేస్తారు, మీరు కింద కనిపిస్తున్న లేయర్ కర్సర్ ఉంది కదా, దాన్ని కొంచెం అంటే ఒక 5 సెకండ్స్ జరుపుకొని ముందుకి సో ఈ విధంగా జూమ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇందాక స్మాల్ సైజులో కన్వర్ట్ చేసుకున్న ఇమేజ్ని ఇప్పుడు పెద్ద సైజులో జూమ్ చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ వేరియేషన్ మీరే గమనిస్తారు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే కర్సర్ని ఒక 2 సెకండ్స్ ముందుకు జరుపుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మాస్క్ ఆప్షన్ని ఎనేబుల్ చేద్దాము. సో దాని గురించి కింద ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకి మాస్క్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ ప్రతి క్రియేటర్ గుర్తుంచుకోండి, మన వీడియోస్ ట్రెండ్ అవ్వాలి అంటే మీకు వీడియో ఎడిటింగ్లో మాస్క్ కీ ఫ్రేమ్ అంటే స్క్రోలింగ్ ఖచ్చితంగా రావాలండి. వస్తే అద్భుతాలు అయితే సృష్టిస్తారు. సో ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే సైడ్ స్క్రోల్ చేసి స్ప్లైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి, మీకు ఇమేజ్ ఏ విధంగా కనిపించాలో అవన్నీ కూడా కనపడుతున్నాయి ఇక్కడ. సో వాటి మీద క్లిక్ చేసుకొని మీరైతే చేయండి. నేనైతే నార్మల్లో ఉంచుకొని ఇలా మీడియంలో అంటే 30 or 40లో ఉంచానండి. సో ఈ విధంగా ఉంచిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి, మన వీడియో ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనిపించాలి అంటే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇద్దామండి. సో ప్రతి వీడియో కూడా మన చేతుల్లోనే ఉందండి, మనం తయారు చేసే దాన్ని బట్టి అది ట్రెండింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన తర్వాత క్యాప్కట్లో చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీంట్లోనే చాలా రకాలు ఉంటాయండి. వీటిలో మీకు నచ్చిన ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్ బ్లాస్ట్ అవుతున్నట్టు ఒకటి ఉందండి. సో దాని మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఇస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకి లెన్స్, లైట్ ఎఫెక్ట్స్, రెట్రో, సో ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. అన్ని ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఒకసారి చూడండి, మనకి వీడియో ఎడిటింగ్ యాప్లో ఈ క్యాప్కట్లో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సో చాలామందికి క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. సో మీకు ఆ వీడియో కావాలి అంటే ఇక్కడ కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో వితౌట్ వాటర్ మార్క్తో కైన్ మాస్టర్ యాప్, అదేవిధంగా క్యాప్కట్ యాప్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా వీడియో తయారు చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. మరొక ముఖ్య విషయం అండి, వీడియో ఎడిటింగ్. సో చాలామందికి వీడియో ఎడిటింగ్ రాదు, కానీ యూట్యూబ్ పెట్టేస్తారు. సో యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియో ఎడిటింగ్ కోసం చాలా వీడియోస్ సెర్చ్ చేస్తారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. కాబట్టి అలాంటి వారి కోసం నేను వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. సో దానిలో మీకు నచ్చిన టాపిక్స్లో వీడియోస్ తయారు చేయాలి. సో ప్రతిదీ కూడా మేము దగ్గరుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆ వీడియోస్ అయితే నేర్పిస్తాము. వీటితో పాటుగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో చెప్తాము. దీంతోపాటు ఇంకా మీ ఛానల్కి మానిటైజేషన్ సమస్యలు ఉంటే వాటిని ఫ్రీగా అయితే సాల్వ్ చేస్తాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియో ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అవుతామండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అవుతామండి. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.